హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు సింపుల్గా ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏంటంటే చిన్నపిల్లల వారి నుంచి పెద్దవారి వరకు నిర్భయంగా చక్కగా తినొచ్చు. రోజుకి 2 లడ్డూలు తిని వాటర్ తాగారంటే నీరసము ఎలాంటి హెల్త్ ప్రాబ్లాలు ఉన్నా చక్కగా పనిచేస్తాయి. ఈ లడ్డూని మనము ఎలా తయారు చేసుకున్నామో ప్రాసెస్లోకి చూద్దామా. మనము స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, ఇదిగండి నేను ఇలాగా బాదం తీసుకున్నా. ఈ బాదాన్ని మనము కట్ చేసి ముక్కలు వేసుకున్నాక వాటిని వేయించుకోవాలి. వీటిని మనము దోరగా వేయించుకుంటే సరిపోతుంది. సెక మీద వేయించుకున్నాం. ఇలాగా మనకి కలర్ మారంగానే ఒక ప్లేట్లోకి మనము తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నాక బాదం, ఇప్పుడు మనము జీడిపప్పు ఇదిగోండి ఇలాగా ఇన్ని తీసుకొని ఇవి కూడా మనము అలాగే వేయించుకోవాలి. ఆడకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అదే విధంగా ఇవి కూడా మనకి చక్కగా ఇవి కూడా వేగిపోయినాక వీటిని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇవి గుమ్మడి పప్పు, పుచ్చపప్పు, సన్ఫ్లవర్ పప్పు, ఈ మూడిటిని నేను ఇలాగా తీసుకున్నా. ఈ పప్పు అన్నీ మనం ఇప్పుడు వేయించుకున్నాం. కొంచెం అలాగే వేసి వేయినట్టుగా కొంచెం ఒక 1/2 స్పూను నెయ్యి వేసి కరిగినాక మనం ఇప్పుడు ఈ పప్పులన్నీ తీసుకున్నవి వీటిని వేయించుకున్నాం. వీటికి కొలత ఏమంటూ ఉండదండి, మన ఇష్టము, ఎలాగైనా తీసుకోవచ్చు. వీటిని చక్కగా ఇలాగా వేయించుకోవాలి. వీటిని కలర్ చేంజ్ అయ్యేదాకా మనం వేయించుకోవాలండి. వీటిని మనము ఈ విధంగా ఇవి కలరు చేంజ్ అయ్యిందండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. వీటిని కూడా తీసుకున్నాక మనము నెక్స్ట్ మళ్ళీ అదే కళాయిలో అలాగే అవిసె గింజలండి వీటిని తీసుకున్నాం. వీటిని మనం కొంచెం వేడి మీద చిటపట అంటే సరిపోద్ది. ఇవ్వండి ఇలాగా. ఇవి కూడా మనం అలాగే ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. చక్కగా ఇవి కూడా కలరు చేంజ్ అయ్యి. అలాగే గసాలండి ఒక పెద్ద స్పూను తీసుకున్నాం. గసాలు ఏంటంటే వేయటం వల్ల మంచి టేస్ట్, లడ్డు బాగా మంచి టేస్ట్ ఉంటుందని అంటారండి. ఈ గసాలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. గసాలు ఇవి వేడి మీద మనం ఊరకని ఇవి మాడిపోతాయి. చక్కగా వీటిని మనం ఇలాగా వేయించుకుంటే మంచి సువాసన కూడా వస్తుందండి ఇవి వేగేటప్పుడు. ఇప్పుడు ఈ విధంగా వేగిపోయినాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక వీటిల్లో సియా స్వీట్స్ వేడి మీద వేసామంటే వీటిని మనము వేయించిన అవసరం లేదండి. ఈ వేడి మీద అవే చక్కగా మనకి వేగిపోతాయి. వీటన్నిటిని మనం ఇప్పుడు చల్లారినాక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండర్ చేసుకున్నాం. మనం ఇప్పుడే చక్కగా చల్లారినాక వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని కచ్చాబచ్చాగా మనం మిక్సీ గ్రైండర్ పట్టుకుందామండి. చక్కగా ఇలాగా మనం పొడి ఇలాగా రెడీ చేసుకోవాలి. వీటిని ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇలాగా ఈ ఖర్జూరాన్ని తీసుకుంటున్నా. వీటిలో ఉన్న విత్తనాలను తీసేసి ఈ ఖర్జూరాన్ని ఇప్పుడు మనం వీటిని కూడా మనము మిక్సీ పట్టుకుందాం, గ్రైండ్ చేసుకుందాం. వీటిని గ్రైండ్ చేసుకుందాం. మనకి ఇలాగా ముద్దలాగా అయిపోయినాక దీన్ని మనం కళాయి పెట్టుకొని దీన్ని
స్టవ్ మీద వేడి చేద్దాం. నెయ్యి వేడెక్కినాక మనము ఇందాక ఇదిగండి ఇలాగ ఈ ముద్దని దీంట్లో వేడి చేద్దాము. మొత్తం చక్కగా ఇలాగ వేసేసి దీన్ని మనం ఇప్పుడు వేడి చేసుకుందాం. మనం ఇలాగా వేడి చేయటం వల్ల లూజ్ అయ్యి గట్టిగా ఉన్నది మనం లడ్డు చేసుకోవటానికి చక్కగా లూజ్ అయింది. చూడండి ఏ విధంగా లూజ్ అయిందో, ఇందాక గట్టిగా ఉంది. ఇలాగా జస్ట్ ఒక సెకండ్ చేసామంటే చక్కగా మనకి లడ్డు చుట్టుకోవడానికి లూజ్ అయిపోతుంది. మనకి చక్కగా ఇలాగా లూజ్ అయిపోయినాక 1 స్పూను యాలకుల పొడిని మనం ఇప్పుడు వేసుకున్నాం. స్మెల్ బాగుంటుందండి. దీంట్లో చక్కగా అది వేసి ఇలాగా కలుపుకుంటే మనకి అంతా ఇవే విధంగా కలిసిపోయింది చక్కగా. దీంట్లోకి జాజికాయ పొడి కూడా వేస్తారండి, వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది మనం ఇప్పుడు యాలకుల పొడి వేసి ఇలా కలపటం వల్ల చక్కగా మనకి టేస్ట్ బాగుంటుంది. స్వీట్ షాప్లో టేస్ట్ లాగా ఉంటుంది లడ్డు కూడా. మనమంతా ఇదే విధంగా చేసుకున్నాక ఆరిపోయినాక లడ్డు చుట్టుకుందాం. ఇది మనం ఆరనిద్దాం కొంచెంసేపు. గ్రైండ్ చేసుకున్న పప్పుల్లోకి మనము ఇది చల్లారినాక ఇలాగా వేసేసుకోవాలండి. లడ్డు చుట్టుకోవటానికి ఇదంతా ఇలాగా కలుపుకోవాలి. కలిసిపోయిందాక మనకి ఈ విధంగా వచ్చినాక అంతా కలుపుకున్నాక దీన్ని మనము ఇప్పుడు లడ్డు చుట్టుకుందామండి. చూడండి మనకు తగ్గ ఏ సైజు కావాలంటే ఆ సైజు చక్కగా ఇలాగా లడ్డు చుట్టుకుంటున్నామండి. అన్నీ ఇదే విధంగా లడ్డు చక్కగా చుట్టుకుంటూ ఉండాలండి. అన్నీ ఇదే విధంగా మనము లడ్డు చుట్టుకున్నాక మనకేంటంటే అవిసె గింజలు ఉన్నదన్నా వేసినట్టు ఫ్లేవర్ కూడా తెలియదు. వేయించి మనం వేసుకున్నాం కాబట్టి తింటున్నా కూడా తెలీదు. మంచిదండి అది. అవిసె గింజలు విడిగా మనం తినాలంటేనే వాటిని తినబుద్ధి కాదు, తినాలనిపించదు. చక్కగా ఈ రూపంలో మనకి వెళ్తే హెయిర్ ఊడిపోతున్నా మనకి చక్కగా బెనిఫిట్గా పనిచేస్తుంది. ఈ అవిసె గింజలు, ఇవి డ్రై ఫ్రూట్స్, ఇవి చక్కగా చూసారా మనము ఎంత హెల్దీగా సింపుల్గా మనము చేసుకున్నామో. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.